హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాణి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ పాయసం అండి. స్వీట్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, అందులోనూ పాయసం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇది మీకు ఎలా చేయాలో తెలుసుకోవాలని ఉందా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ఈ పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 కప్పు సేమియా చూసారుగా, 1 కప్పు సేమియాని తీసుకున్నాను. అలానే ఏ కప్పుతో తీసుకున్నానో సేమియాని అదే కప్పుతో నేనైతే పాలు తీసుకున్నానండి. అంతకు మించి క్వాంటిటీ కావాలని మీరు తీసుకోవచ్చు. చూస్తున్నారుగా, 1 బౌల్ పాలు తీసుకున్నాను. మీకు స్వీట్ తగ్గట్టు షుగర్ తీసుకోవాలి. నేనైతే ఏ కప్పుతో సేమియా తీసుకున్నానో అందులో 3/4 కప్పు షుగర్ని తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం, జీడిపప్పు, అలాగే 2 ఇలాచీలు, 1 బిర్యానీ ఆకు తీసుకున్నాను. కొద్దిగా గీ, మీ దగ్గర గీ లేనట్లయితే స్కిప్ చేయొచ్చు. గీ వేస్తే ఇంకా సూపర్గా టేస్ట్ వస్తుందండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ చేసి 1 స్పూన్ గీ వేసుకొని హీట్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలండి ఇందులో. ఇలా వేపుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా సూపర్గా పాయసానికి. డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మనం పూజల టైంలో కానీ ఫంక్షన్స్లో కానీ స్వీట్ని వేస్తుంటారండి. ఎంతో సూపర్గా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినట్లయితే బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అంత సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ వేగాయి కదా, వీటిని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో సేమియాని కూడా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల మనకి ఈ పాయసానికి ఇంకా టేస్ట్ వస్తుంది. గీలో వేపడం వల్ల, ఇలా వేపడం వల్ల మనకు పాయసం అనేది పొడి పొడిగా ఉంటుందండి, అంటుకోకుండా. ఇలా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న దాన్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. వీటిని కూడా చూసారుగా, అటు ఇటు తిప్పుతూ లో ఫ్లేమ్ని వేపుకోవాలండి. లేదన్నట్లయితే మాడిపోతే అంత టేస్ట్ బాగుండదు. చూసుకుంటూ వేపుకోవాలి. అవి కూడా తీసుకున్నాక అదే ప్యాన్లో పాలు వేసుకోవాలండి. నేనైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే యాడ్ చేయండి, లేదంటే లేదు. పాలు అనేవి కొద్దిగా మరిగినాక అందులోనే ముందుగా వేపుకున్నాం కదా సేమియాని కూడా వేసుకోవాలి. అది కొద్దిగా ఉడికినాక మీకు టేస్ట్కి తగ్గట్టు, మీ స్వీట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు తక్కువ యూజ్ చేయండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకోండి. నేను చెప్పే కొలతల్లో మీరు చేసినట్లయితే ఇంకా పర్ఫెక్ట్గా మీకు పాయసం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారుగా ఎంత సూపర్గా ఉంటుందో, మీరే చూస్తారు చూడండి. ఇలా పంచదారను కూడా యాడ్ చేసినాక కొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాలు సేమియాని. ముందుగా దంచిపెట్టుకున్న ఇలాచి, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి పాయసానికి ఇంకా ఫ్లేవర్ ఎక్కువ వచ్చి మనకి పాయసం అనేది రుచిగా ఇంకా ఉంటుందండి. ఒక 10 నిమిషాలు ఉడికినాక ముందుగా వేపుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఉడికిపోయినట్టని, పాయసం కూడా దగ్గర పడింది. ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, పాయసం రెడీ అయిపోయినట్టే. ఎంతో కమ్మనైన రుచికరమైన పాయసం రెడీ అయిపోయిందండి. ఫెస్టివల్ టైంలో కానీ ఫంక్షన్స్లో వ్రతాల టైంలో మనము చేయాలనుకుంటే ఈజీగా ఈ పాయసాన్ని చేసుకోవచ్చు. మనకు స్వీట్ తినాలనిపించిన అప్పటికప్పుడు ఈ సేమియాతో చేసుకోవచ్చు అండి. పాలు సేమియా ఉంటే చాలు, పంచదార, ఈ 3 ఐటమ్స్ ఉంటే పాయసాన్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను, ఈజీగా రెడీ చేసుకోవచ్చు బిగినర్స్ కూడా. అంతేనండి. ఈ పాయసం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో